వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరిని కూడా ఒకళ్ళు లేకుండా ఇంకొకరిని చూడలేనటువంటి పరిస్థితి. మరి గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వీళ్ళిద్దరిని చూస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరూ కూడా కవల పిల్లల మాదిరిగా ప్రతి విషయంలో రాజకీయంలోనైనా, వ్యాపారంలోనూ, అలాగే కేసుల విషయంలో కూడా అక్రమ ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్న సమయంలో కూడా విజయసాయి రెడ్డి కూడా జైల్లో ఉన్న పరిస్థితి. మరి అదే రకంగా జగన్మోహన్ రెడ్డి A1గా ఉన్న ప్రతి కేసులో కూడా విజయసాయి రెడ్డి A2గా ఉన్న పరిస్థితి. మరి అంత ప్రాణంగా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు విడిపోయారనే సమాధానం వస్తుంది. అదే రకంగా విజయసాయి రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా వెన్నుపోటు పొడుస్తున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే దీనికి బలం చేకూరుస్తూ కూడా విజయసాయి రెడ్డి గత కొన్ని రోజుల క్రితం కూడా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని సంచలనమైన విషయాలు చెప్పారు. మరి దాంట్లో ప్రముఖంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి మత మార్పిడిని ప్రోత్సహించారు, మతం మారడానికి కూడా ప్రేరేపించారు. అదేవిధంగా రాష్ట్రంలో వందలాది చర్చలు కట్టడానికి కూడా రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు. మరి అదే సమయంలో హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఏ రకమైన చర్యలు చేపట్టలేదు, ఏ రకమైన కార్యక్రమాలు రూపొందించలేదని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డిపై విజయసాయి రెడ్డి సంచలనమైన విషయాలు బయటపెట్టారు. అదేవిధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100కు పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా కూడా ఒక్కదానికి సంబంధించి కూడా ఏ రకమైన చర్యలు చేపట్టి దానికి సంబంధించిన కారకులు ఏమైనా కూడా జైల్లో పెట్టలేదని చెప్పి మరి సంచలన విషయం చెప్పారు. మరి అదేవిధంగా కూడా తిరుమల కల్తీన ఈ విషయానికి సంబంధించి కూడా అంతా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది. కావాలనే జగన్మోహన్ రెడ్డి హిందూ ద్వేషి కాబట్టి హిందూ మతానికి సంబంధించిన గుడిలో ఏం జరిగినా నాకు అవసరం లేదని చెప్పేసి మరి నెయ్యిని కూడా కల్తీ జరుగుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్న పరిస్థితి. మరి దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ కల్తీ నెయ్యి మనకు మాత్రం జీవితకాలం గుర్తుండిపోద్ది. ఈ విషయంలో మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం కూడా అడ్డంగా బుక్ అయిన పరిస్థితి అని చెప్పేసి మరి ఎవరైతే విజయసాయి రెడ్డి ఉన్నారో ఆయన సంచలన విషయాలు చెప్పిన పరిస్థితి. మరి దీనికి బలం చేకూరుస్తూ కూడా మరి మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో సంఘటన కూడా ఈ మధ్యన వెలుగులోకి వచ్చిన పరిస్థితి. మరి జోగి రమేష్ పెద్దగోడలో మేఘనాకి సంబంధించి కూడా మరి ఆమెని మతం మారాలని చెప్పి జోగి రమేష్ కుటుంబ సభ్యులందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా అమ్మాయి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో సంచలన విషయాలు చెప్పిన పరిస్థితి. మరి ఇవన్నీ చూస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పక్కన 5 సంవత్సరాలు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈ రోజున బయటకు వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి మత మార్పిడి చేసే విధంగా చేశారు. మరి మత మార్పిడి జరిగితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు వస్తాయని దానికి కూడా మరి విజయసాయి రెడ్డి చెప్పింది కూడా సింక్ అయినటువంటి పరిస్థితి. మరి రాజకీయ వర్గాల్లో కూడా విస్తృతమైన చర్చ జరుగుతున్న పరిస్థితి. మరి అదే రకంగా చూసుకుంటే మొట్టమొదటి నుంచి కూడా మరి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అధికార కూటమి పక్షం కూడా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి హిందూ మత విద్వేషి, హిందూ మత ద్వేషి, హిందూ మతం అంటే అతనికి నచ్చదు, పైకి మాత్రమే మాట్లాడతా తప్ప హిందువులు అంటే అతను నచ్చదు అని చెప్పేసి మరి ప్రతిపక్షాలు 2 సంవత్సరాలు బట్టి చేస్తున్న ప్రచారానికి ఇప్పుడు ఏదైతే విజయసాయి రెడ్డి చెప్పిన దానికి కూడా మొత్తం సింకే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కూడా భయపడుతున్న పరిస్థితి. మరి చాలామంది కొడాల లాంటి వాళ్ళు కానీ మిగతా లాంటి వాళ్ళు కూడా వేరే పార్టీ మారి జనసేన లాంటి పార్టీలోకి వెళ్ళిపోతారనే ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కోటేస్తే మత మార్పిడికి ఓటేసినట్టే అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న ఈ సందర్భంలో మరి ఈ రకమైన ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద చంపపెట్టిగా మారిన పరిస్థితి, అదో పెద్ద చంపపెట్టలాగా మారిన పరిస్థితి. మరి దీని నుంచి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సమాధానం చెప్పుకుంటారు, మరి ఏ రకంగా తను హిందూ విద్వేషిని కాదు, హిందూ మతాన్ని నేను ప్రోత్సహిస్తానని చెప్పి ఏ రకంగా చెప్పుకుంటాడో మరి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.